Hello viewers, hi. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో వీటన్నిటి చేయడం ద్వారా అసలు ఫర్టిలిటీ ఎందుకు పాడవుతుంది? స్మోకింగ్ అయితే అందరికీ తెలుసు, లంగ్స్ పాడైపోతాయి. ఆల్కహాల్ అయితే లివర్ పాడైపోతుంది. టొబాకో అయితే ఓరల్ క్యాన్సర్స్ కానీ టంగ్ క్యాన్సర్ కానీ వస్తాయి. కానీ ఇదంతా ఇన్ఫర్టిలిటీకి ఎందుకు రిలేట్ చేస్తున్నారు? ఇన్ఫర్టిలిటీలో ఏం ప్రాబ్లం ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్లీ స్మోకింగ్ చేయడం ద్వారా ఏదైతే టొబాకో ఉంటుందో అది లంగ్స్ ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళి ఓవరీస్ కి కానీ స్పర్మ్స్ దాకా కానీ చేరుతుంది. ఈ ఓవరీస్ లో ఉన్న ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఏదైతే ఉంటాయో అవి జర్మ్ సెల్స్ లాంటివి, అంటే చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ లోకల్ అంటే 1 or 2 times చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ రావు. బట్ రెగ్యులర్ గా చేయడం అంటే క్రానిక్ గా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే దాని తాలూకా అబ్నార్మాలిటీస్, అంటే ఈ టొబాకో ఏ రకమైన కెమికల్స్ అయితే లోపల మన బాడీలో క్రియేట్ చేస్తుందో లంగ్స్ తో పాటు అదర్ ఆర్గాన్స్ కూడా ఈక్వల్లీ డ్యామేజ్ అవుతాయి. లంగ్స్ ఒక్కటే కాదు, స్మోకింగ్ చేసినప్పుడు ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఓవరీస్ లో ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ స్పర్మ్ కి మొటిలిటీ తగ్గిపోవడం కానీ స్పర్మ్ నెంబర్ తగ్గిపోవడం కానీ ఈ స్మోకింగ్ చేసే మెన్ లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అలాగే ఆల్కహాల్ అబ్యూస్ ద్వారా ఏమవుతుంది, మన బాడీలో స్టీరాయిడ్ అనేది అబ్నార్మాలిటీ అనేది వస్తుంది. ఈ స్టీరాయిడ్ అబ్నార్మాలిటీ ఎలాగొస్తాయో మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లాంటివి కూడా స్టీరాయిడ్స్ లాంటివి. ఆ స్టీరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా మన బాడీలో మొదలవుతాయి అనమాట. అండ్ అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మన బాడీ అనేది ఎలాగ రిజువనేట్ అవుతుందో, ఈవెన్ అన్ని అవయవాలు బాగున్నట్లయితే మాత్రమే టెస్టిస్ లో స్పర్మ్స్ హెల్దీగా రావడం కానీ ఓవరీస్ లో ఎగ్స్ అనేవి హెల్దీగా రావడం కానీ జరుగుతాయి. అండ్ టొబాకో వల్ల ఏం అబ్నార్మాలిటీస్ వస్తాయి? ఈ చూ చేస్తారు చూడండి, గమ్స్, కొంతమంది ఏంటంటే ఈవెన్ డ్రగ్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కెమికల్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ అనేవి డిఫరెంట్ ఆర్గాన్స్లో అనేవి అక్కడ కూర్చుండిపోతాయి అనమాట. అంటే ఎలాగ వాళ్ళ హోమ్ చేసుకుని కూర్చుంటాయి. ఓవరీస్లో ఎలాగైతే ఈ కెమికల్స్ అక్యుములేట్ అవుతాయో మన ఎగ్స్ అనేవి చనిపోతాయి. చనిపోవడం మూలంగా క్వాలిటీ తగ్గుతుంది, నెంబర్ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో నవ్ డేస్ యంగ్ జనరేషన్స్లో కానీ ఈ టొబాకో అబ్యూస్, ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ డ్రగ్ అబ్యూస్ కానీ అది కొంచెం అమ్యూజ్మెంట్ లాగా భావిస్తున్నారు, అంటే అది కొంచెం సరదాగా భావిస్తున్నారు. కానీ కొంతమంది ఏమవుతుంది అంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అవడం ద్వారా ఫర్దర్గా వాటిని మానలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఇవంతా ఫస్ట్ నుంచే తల్లిదండ్రులు అలాగే పిల్లలు, కొంచెం వయసుకు వచ్చిన పిల్లలకి వీటి ద్వారా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ అవగాహనలో చెప్పడం ద్వారా వీటికి మనం బానిసలు కాకుండా ఉంటాం. థ్యాంక్ యూ వర్స్.